హలో ఎవ్రీవన్. ఏంటి ఇలా నడిచొచ్చేస్తున్నా అని అనుకుంటున్నారా? ఆ రోజైతే సంక్రాంతి. సో సంక్రాంతి కాబట్టి మా మమ్మీ శారీ తీసింది. ఆ శారీ వేసుకున్న పిక్స్లో మీరు చూసారు కదా, బాగుందా? బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బెరంపూర్లో నైట్ స్టే చేసాం కదా, మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంకా ఒడిశాలో ఉన్న పూరికి అయితే వెళ్తున్నాం. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుందామని. హోప్ ఎవ్రీవన్ నోస్ దట్ వాట్ ఈస్ పూరి టెంపుల్ అని చెప్పి. దాని స్పెషాలిటీ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే పూరి గుడిలో ఏంటంటే కృష్ణుడి యొక్క గుండె ఇంకా స్టిల్ అలైవ్గా ఉందని చెప్పి నమ్ముతారు. నిజంగా ఉంటుందంట. ఆ జగన్నాథ్ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. దారిలో ఇక్కడ ఈ మార్కెట్ చూసారు కదా, మనకి సంత అని చెప్పి చేస్తారు కదా, మేబీ అలాంటిది అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్ మోడల్స్ చూసారు కదా, ఒక గోపురం లాగా సింగిల్ గోపురం మాత్రమే ఉంటుంది, మనకు అలా ఉండదు, తెలుసు కదా. అండ్ ఇది వచ్చేసరికి ఒడిశా అదే పూరి యొక్క బస్ స్టాండ్ అనమాట. అక్కడి నుంచి మేము ప్రైవేట్ వెహికల్తో వెళ్ళాము, బస్సెస్ అలౌ లేదంటే. ఇది వచ్చేసరికి మన పూరి మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ చాలామంది జనం ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ రోజు సంక్రాంతి వల్ల అయితే ఇంకా జనం ఉన్నారు. ఇంకా కొన్ని పిక్స్ అయితే బయటే దిగేసాం, ఎందుకంటే టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ చేస్తారో చేయరో అని చెప్పేసి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, కానీ అదేవిధంగా చాలామంది తోసేశారు. కానీ చాలా బాగున్నారు దేవుడు. బలరాముడు, సుభద్ర, కృష్ణుడు అందరూ ముగ్గురు ఉంటారనమాట. మనకి ఇక్కడే ముగ్గురు దర్శనమిస్తారంట సుభద్రతో కలిపి. చాలా బాగుంది. ఇంకా గుడి లోపల ఈవినింగ్ లైట్స్ వేశారు, కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ఇక్కడ వెదర్ కూడా చూసారు కదా, ఫారినర్స్ కూడా వచ్చారు. వాళ్ళు మన స్టైల్ కూడా ఫాలో అయ్యారు. వాళ్ళు కూడా పంచ కట్టుకున్నారు. వాళ్ళైతే చాలా హైట్గా ఉన్నారు, నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అండ్ గుడి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. మీరు మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలి, ఒడిషా వస్తే తప్పకుండా విజిట్ చేయండి.